నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై అసెంబ్లీలో వివరించనున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ అని 18వ తేదీ నుంచి కూడా అంటే ఆగస్టు 15 తర్వాత అంటే ఆగస్టు 15 ముందులా పెట్టాలనుకున్నారు. కానీ ఆగస్టు 15 పురస్కరించుకుని వివిధ ప్రోగ్రామ్స్ కి హాజరైన నేపథ్యంలో 18వ తేదీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనిపైన అసెంబ్లీ సమావేశాలకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని 18 నుంచి కూడా 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కీలకంగా చర్చించినారు. అంటే అమరావతి డెవలప్మెంట్ కోసం ఇప్పటికే ఏపీ సీఎం సింగపూర్ పర్యటన చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా పలు సంస్థలకు స్థలాల కేటాయింపు, పలు సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లోకి ఎలా తీసుకురావాలన్న దానిపైన ప్రధానంగా అమరావతి పైన ప్రధానంగా చర్చించుతున్నారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు అంటే సంవత్సరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాం, ప్రజలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందించాం, దీని జరుగుతుంది. దీంతో పాటుగా కీలకమైన అంశాలు కూడా చర్చించనున్నారు. అంటే ఈ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ పలు సంస్థలు కూడా ఏపీకి వచ్చేందుకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఈ 18వ తేదీ జరిగే సమావేశాల పైన కూడా అనంతరం సెప్టెంబర్ కానీ నవంబర్ లో కానీ ఒక విశాఖపట్నంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ ఐటీ పెట్టుబడిదారుల సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి ఎవరెవరిని పిలవాలి, దానికి ఇన్ఛార్జిగా ఎవరెవరిని వేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తారు. ఇదే కాకుండా ఇప్పటి వరకు అంటే జగన్ చేస్తున్న యాత్రలను తిప్పుకొట్టేందుకు, మరలా తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు ఎటువంటి చేయాలి, దీంతోనే కమిటీ కూడా సమావేశం కానుంది 2-3 రోజుల్లో కూడా. ఈ సమావేశం ద్వారా కూడా ఇప్పటికీ ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దేని మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికీ జిల్లాల వ్యాప్తంగా కూడా లక్షలాది గ్రీవెన్స్ అంటే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అన్ని కూడా గ్రీవెన్స్ రూపంలో వస్తున్నాయి. వీటన్నిటిని ఎలా పరిష్కరించాలి, ప్రధానంగా వీటిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే కనుక ఏదైతే జగన్ టార్గెట్ చేసేందుకు ప్రధానంగా వ్యూహాత్మకంగా వ్యవహరించున్నారు. ఇప్పటికే మద్యం ముడుపుల కేసులో కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగినట్లుగా భావిస్తున్నారు. దీనిపైన కూడా ప్రధానంగా చర్చించున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని దీని ద్వారానే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పేసి ఈ అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేయనున్నారు. అనిల్. రైట్ వాసు, థ్యాంక్ యూ.